హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లోనే చాలా సింపుల్గా వెజ్ మంచూరియన్ అయితే చూపిస్తాను. చాలా ఈజీ ప్రాసెస్లో. ఫస్ట్ క్యాబేజీని తీసుకోవాలి. క్యాబేజీని ఇలా చిన్నగా తరుక్కోవాలి. ఎంత చిన్నగా ఉంటే అంత బాగుంటుంది. ఒక కప్పు క్యాబేజీ తురుముకి హాఫ్ కప్పు క్యారెట్ తురుము కూడా వేసుకోవాలి. వీటి రెండింటితోనే చేస్తాను. ఇందులో హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి అయితే వేసుకుంటున్నాను. మిరియాల పొడి అయితే చూసుకొని వేసుకోండి. కొంచెం ఎక్కువైనా చాలా ఘాటు అనిపిస్తుంది. ఇందులోనే హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. రుచికి తగినంతనైతే ఉప్పు వేసుకోవాలి. కారం 1 స్పూన్ అయితే వేసుకుంటున్నాను. వీటన్నిటిని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత కలిపితే అంత వాటర్ బయటికి వెళ్తుంది ఈ క్యాబేజీ నుండి. క్యాబేజీలో అయితే వాటర్ అయితే బాగుంటుంది. ఒక 2-3 మినిట్స్ అయితే బాగా కలుపుకోవాలి గట్టిగా. ఎంత కలిపితే అంత వాటర్ బయటికి వెళ్తుంది కాబట్టి ఈ వాటర్లోనే 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ అయితే తీసుకుంటున్నాను. ఇందులోనే 2 స్పూన్స్ మైదానైతే వేసుకోవాలి. వీటి రెండింటితోనైతే బాగా కలుపుకోవాలి. అంటే వాటర్ శాతాన్ని బట్టి పిండి అయితే కలుపుకొని ఉండలు వచ్చే వరకు అయితే బాగా కలుపుకోవాలి. ఇది ఉండలు మంచిగా రావాలి. రాకపోతేనైతే నూనెలో వేయగానే విచ్చిపోతాయి. అందుకే చూసైతే ఉండలు వచ్చే వరకు అయితే పిండిని కలుపుకోవాలి. 2 సమాన క్వాంటిటీలో తీసుకుంటే టేస్ట్ అయితే బాగా వస్తాయి మంచూరియా. ఇలా కలిపిన దాన్ని చిన్న చిన్న ఉండలుగానైతే వేసుకోవాలి. ఇలానైతే ఉండాలి పిండి. ఇలా ఉండగట్టినప్పుడు ఉండనైతే రావాలి. అలా వస్తేనే మంచిగా వస్తాయి మంచూరియాలు. ఇలా మీడియం సైజు కన్నా కొంచెం చిన్నగానైతే ఉండలు చేసుకోవాలి. బాగా పెద్ద సైజు తీసుకుంటే ఆయిల్లోనైతే డీప్ ఫ్రై అవ్వడం, లోపల దాకా కుక్ అవ్వడం అయితే కొంచెం కష్టం. అందుకే మీడియం కన్నా కొంచెం చిన్నగానైతే ఇలా చేసుకోండి. ఇలా చేసుకున్న వాటినైతే పక్కన పెట్టేసుకోవాలి. పావు కేజీలో సగం క్యాబేజీకి అయితే ఇన్ని వచ్చినాయి. వీటినైతే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీడియంగా వేడైన తర్వాత ముందు ప్రిపేర్ చేసుకున్న ఉండలను ఆయిల్లోనైతే వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ లోపల వరకు కుక్ అయ్యే వరకు బాగా వేయించుకోవాలి నూనెలో. ఇవి ఎంత వేగితే అంత మంచిగా టేస్ట్ వస్తాయి. అస్సలు హై ఫ్లేమ్లో పెట్టి వేయించకూడదు. మీడియం ఫ్లేమ్లో ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని తీసుకోవాలి. బాగా లోపల వరకు హై ఫ్లేమ్లో పెట్టి మాడనివ్వద్దు. ఇవి కొంచెం మాడినా కానీ అస్సలు టేస్ట్ ఉండవు. ఇలా ఉన్న వాటిని అయితే తీసుకోవాలి. ఈ కలర్లో ఉన్నప్పుడు తీసుకుంటేనే బాగుంటాయి టేస్ట్. కొంచెం మాడినా కానీ టేస్ట్ అయితే అస్సలు బాగుండవు. వీటినైతే ఇప్పుడు మళ్ళీ ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయిలోనైతే 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని చిన్నగా తరుక్కున్న వెల్లుల్లి, 2 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా చిన్నగా కట్ చేసుకొని ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేగిన వాటిలో గ్రీన్ చిల్లీ సాస్ అయితే హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను. టమాటో సాసు హాఫ్ టీ స్పూన్, బ్లాక్ సోయా సాస్ హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను. నా దగ్గర ఉన్నాయైతే ఇన్నే. వీటితోనే చేస్తున్నాను. వెనిగర్ ఉంటే వెనిగర్ కూడా వేసుకోవచ్చు. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇష్టం ఉంటే. కొంచెం గ్రేవీ కోసం అయితే కార్న్ఫ్లోర్ ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకొని అందులో కొన్ని వాటర్ వేసుకొని ఇందులో యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా ఒక 1 మినిట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న వాటిలో ఇప్పుడు ముందుగా వేయించుకున్న మంచూరియా బాల్స్ను వేసుకొని హై ఫ్లేమ్లో కలుపుకోవాలి. అస్సలు లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టద్దు. సాసులు వేసినాక ఇవి వేసిన తర్వాత బాగా హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఈ నాన్ స్టిక్ కడాయిల కన్నా ఐరన్ కడాయిలో వేస్తేనైతే మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా వీటిని ఇలా కలుపుకొని బయటికి తీసుకోవడమే. బయట మొత్తం క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సేమ్ బయట రెస్టారెంట్లో ఉన్నట్టే ఉంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈజీ ప్రాసెస్ కాబట్టి మీరు కూడా ట్రై చేయండి.